వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్మందా. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాడండి, ఏబీసీడీ చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట, సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట. ఆనందమంటే అయినేదో లేదే, మనలోనే దాగుంది, చిరునవ్వు దీపం వెలిగించి చూస్తే మనకే తెలుస్తుంది. పాట పాట హలో అంటే ఆలోచిస్తూ ఎటో చూడకు, సరే తనకా సాగురెందుకు, ఏ పూటంటే ఆ పూటే, ఏ చోటంటే ఆ చోటే, హ్యాపీగా ఉండాలంటే ఉండాలనుకోవాలంటే. భూగోళమంతా మోసే పనేదో మన మీదనే ఉందా, లోకాన ఉండే చికాకు మొత్తం మన కొరకే పుట్టిందా, ఎవరికి వారే ఏదో మూలకే కాంతంగా ఉంటారేంటా, కరువే కరువై మూగనోములా, అనుకుందేదో కాదంటే ఇంకేదో అవుతూ ఉంటే, కానీలే అందామంటే కష్టం ఇంకేం చేస్తుందే. అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చెయ్యాలండి, ఏబీసీడీ చాలండి, ఎనీబడీ కెన్ డాన్స్ అండి. వచ్చింది కదా అవకాశం, ఓ మంచి మాట అనుకుందా, ఎందుకు ఆలస్యం, అందరినీ రమ్మందా. సావిత్రి సీరియల్ చెప్పండి వస్తుంది ఇది చూస్తున్నారు. ఓకే. మీరు గమనించింది, మీ నుంచి ఇప్పుడు ఏమైనా గమనించింది, నాకు చెప్పేది ఏమైనా ఉందా? ఫుడ్ వంటకాలు కానీ మీ అనుభూతులు కానీ, ఇప్పటి పిల్లలు ఎలా ఉన్నారు, అప్పటి పిల్లలు ఎలా ఉన్నారు, ఏమైనా చెప్తారా? చెప్పండి, చెప్తే మాకు అది యూస్ఫుల్ అవుతుంది కదా. మీ నాన్నగారితో మీకున్న ఒక మంచి మెమరీని మాతో షేర్ చేయండి.
పెద్దవాళ్ళని గౌరవించాలి. చిన్న మెమరీ సార్, మీ నాన్నగారితో మీకు గుర్తుండిపోయిన మెమరీ. ముందు మనోడిని నా మనోడిని వెతుకున్నా, నేను గడపద ఆట అని ఆయన సంతోషంగా ఫీల్ అయ్యాడు. గ్రేట్ మూమెంట్ సార్. పాడండి, 5 లైన్లు అయినా పర్లేదు. పర్లేదు మేడం, మాట్లాడండి. కరుణించవే తులసి మాత, దీవించవే దేవి మనసార, కరుణించవే తులసి మాత, మేలు పురాణి వాళ్ళని వల్ల పుల అనుభవమంతా నీవేనమ్మ, అతివల పోసి ఎలుల చేసి బోధవాక్యములు అందించవే తులసి మాత. కళ్యాణం వైభోగం శ్రీరామచంద్రుని కళ్యాణం, శ్రీరామచంద్రుని కళ్యాణం. స్కూల్ యజమానికి, టీచర్స్కి, అలాగే ఇక్కడ వచ్చేసిన అమ్మమ్మలకి, తాతలకి, వాళ్ళ మదర్స్కి అందరికీ నమస్కారాలు. ఇందులో మా మనవరాలు చదువుతుంది. రోజు నేను వచ్చినప్పుడు మా మనవరాలు మా టీచర్ సార్ చెప్పింది, మా టీచర్ సార్ చెప్పేది, తాతయ్య ఆ బుక్స్ రాసి హోంవర్క్ చూపించడం అవన్నీ చదువుతూ చూస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే క్లాసు మారిన తర్వాత మీకు ఎల్కేజీ టు యూకేజీ వచ్చిన తర్వాత మా టీచర్ దగ్గర నేను ఆ టీచర్ దగ్గర బాగా అలవాటు పడుతుంది. నేను కాదు క్లాస్లో ఉంటాను అట్లా, నాకు పేరు తెలీదు. తర్వాత క్లాస్ మారిన తర్వాత ఆ టీచర్స్ కూడా అలాగే రిసీవ్ చేసుకొని తన పిల్లలాగా, అంటే వచ్చే బయట అవుటర్స్ లాగా తన పిల్లలాగా చూసుకుంటుంటే మాకు చాలా సంతోషం అనిపించింది. ఇలాంటి స్కూల్ మళ్ళీ మార్చి వేరే చోట అంటే మా పాప మళ్ళీ అలవాటు పడుతుందా లేదా, మా మనవరాలు ఎట్లా ఉంటుంది. ప్రత్యేకించి నేను ఈ ప్రోగ్రామ్ అంటే ఉద్యానికి వచ్చాను, చూద్దాం ఇంకోసారి ఎట్లా ఉంటుంది. అయితే మనలాంటి తాతలకి అమ్మమ్మలకి ఇంతకంటే ఎక్కువ సంతోషం ఏదో దొరకలేము. మన పిల్లలు ఉన్నప్పుడు మనకు ఇంత సమయం కేటాయించలేకపోయేవాడు. ఆ బిజినెస్ అని అదని ఏదో మన ఏదో యాక్టివిటీస్లో ఉండేవాడు. బిజినెస్ వల్ల ఇప్పుడు దొరకదు. ఇప్పుడు మా అల్లుడు గారు ఆయన రాలేకపోయారు. కానీ ఏంటంటే వాళ్ళ ఏదో జాబ్ పర్పస్గానే బయటకు వెళ్తుంది. ఇవాళ మనకు అవకాశం దొరుకుతుంది ఈ ఏజ్ వచ్చిన తర్వాత. ఇది చాలా సంతోషం. అట్లాగే స్కూల్ యాజమాన్యం ఇంకోసారి మా తరఫున థ్యాంక్స్ చెప్తున్నాను. టీచర్స్ అందరికి కూడా చాలా థ్యాంక్స్ అండి. ఈ అవకాశం ఇచ్చిన సార్ కూడా